అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అపోస్తల కార్యము 10 అధ్యాయము 9, 10, 11, 3 వాక్యాలు చదవండి. అపోస్తల ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయించగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. చెప్పండి గట్టిగా. నేను పోయిన 2 వారములు బట్టి ఆకాశం తెరవబడిన విషయం చెప్పింది, మీరు మర్చిపోలేదు. మొట్టమొదటి యాకోబు కోసం దేవుడు ఆకాశం తెరవబడింది. రెండవదే చెరలో ఉన్న దేవుడి బిడ్డల కోసం ఆకాశం తెరవబడింది. మూడవదే యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడి. స్తోత్రం చెప్పట్లేదు. ఎందుకు స్తోత్రం చెప్పారంటే, మారు మనసు పొందినవాడు గురించి పరలోకము ఏమవుతుంది? మారు మనసు పొందినవాడు ఆనందం. మారు మనసు ఒక్క వ్యక్తి మారు మనసు పొందినప్పుడు పరలోకం ఏమవుతుంది? ఆమె ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు ఎంతమందికి అర్థమైనది? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మారు మనసు పొందినప్పుడు పరలోకం అంతా సంతోషం అయితే బాప్తిసం పొందిన దానికంటే గొప్పది. 4 నేను చెప్పానంటే, స్టేఫాను కోసం దేవుడు ఏం చేశారు? ఆకాశము తెరవబడింది. ఈ రోజు నేను చెప్పబడినానికి ఇది పీతరు కోసం దేవుడు ఆకాశము తెరిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఏదో నూనె వాడుతున్నారండి? ఒకసారి నాకు చెప్పండి. ఏదో ఆయిల్ వాడుతున్నారు వంటకే, అది ఎలాగో వస్తుందండి? ఆ ఆయిల్ ఎలాగో వస్తుంది? ఎండబెట్టితే ఆ ఆయిల్ వస్తుంది. అది ఏం చేయాలి? మిల్లుకి తీసుకొని వచ్చి ఆటించినప్పుడు అంతవరకు అది నూనె బయటికి సోదరు. ఎందుకే నూనె రావాలంటే సోదరం సరి అయిన ఆటించినప్పుడే నీలో ఏదైనా బయటికి వస్తుంది. నేను చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. సోదరం కలిగి ఎందుకు మనకు ఎక్కువ సమస్యలు పెరుగుతున్నది? ఏదో ఒకటి బయటికి రావాలి. నేను చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. నీ జీవితంలో శ్రమలు పోరాటం పెరిగిన ఏదో ఎందుకని తెలుసా? ఎందుకు? ఆ నూనె బయటికి వచ్చిన కాబట్టి నువ్వు నేను వాడుకున్నా. ఆ పిక్కలు అలాగా ఉంటే నో ప్రాబ్లం లేదు. నీ జీవితంలో దేవుడు వాడుకోవడానికి నీ వలన కొందరు వాడుకోవాలంటే నిన్ను ఆడించాలి. అక్కడికి ఒకే రీతిగా కాదండి. స్తోత్రం. ఈ పిక్కలు ఎలాగా తీసుకున్నారు? సన్ఫ్లవర్ పిక్కలు దానికి అది రావాలంటే ఏం చేయాలి? కొట్టాలి. ఇది ధాన్యం రావాలంటే కొట్టగా మిషన్ వేయాలి. స్తోత్రం కలిగినగా. అది పాతకాలం అయితే అది ఏం జరగవుతున్నారు? ఆవులు పశువులతోని అంటే అదేంట్రా ఇది? వేరొక్కడికి కొట్టడం, వేరొక్కడికి
వేరొకరికి ఆవు వచ్చి ఏం చేయడం, తొక్కడం. అంటే నీకు తొక్క అయితే వేరొక కొట్టడం. అందరికి సమస్య రెక్కరెక్కలండి, అందరికి ఒక రీతిగా కాదు. ఇవన్నీ జరిగినది ఏమందే, ఆయన కారణం ఏముందండి? స్తోత్రం. ఈ పిక్కిలిక్కిలికొకంటే దాన్ని సన్ఫ్లవర్కి ఇక్కడ కొట్టడం ఎందుకంటే తెలుసా? అక్కడ కొట్టితే ఇది బయటికి వస్తుంది. స్తోత్రం. అంటే కొన్ని చోట్ల నుంచి నీ బయటికి, నేను నీకే చెప్తున్నాను, కొన్ని చోట్ల నుండి బయటికి రావాలంటే హల్లెలూయా. మన కాదు అక్కడ కూర్చున్నారనే కొబ్బరికాయ అమ్ముతున్నారు, ఎలగడ అమ్ముతున్నారు. అది అమ్మడం ఆ కొబ్బరికాయ చెట్టులుండి ఏం చేస్తున్నారు? నరికి కిందకి వచ్చి తర్వాత మనకు ఉపకారం. చెట్టు పైన ఉంటే ఎవరికి నీరు దొరకదు. స్తోత్రం. నిన్ను నరికితే కొందరికి దాగదు, నిన్ను నరికితే కొందరు ఏమవుతుంది? దాగా తీర్చది. నిన్ను కొట్టితే బయటికి వస్తుంది. ఈ రోజు దేవుడు నిన్ను కొట్టినయ్యాడులా, దేవుడు నీకు శ్రమ పంపిస్తున్నాడులా, ఏదో నీ రోజు నుండి బయటికి రావాలి. అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చోకూడదు. రోగం వచ్చినప్పుడు ఎందుకో నిన్ను ఏదో ఒకటి బయటికి రావాలి. సమస్య వచ్చినప్పుడు ఏదో ఈ రోజు ఏదో ఒక సంత బయటికి రావాలి. బయటికి రా. నీ బయటికి వస్తే కొందరికి నూనె అవుతుంది, బయటికి వచ్చి కొందరికి ఆహారంగా మారుతుంది. నీలో ఏదో ఒక ఇది ఉంది, నీలో ఏదో ఒక సత్తు ఉంది. సత్తు కదా, ఏదో ఒక అది రావాలండి. నిన్ను ప్రశ్న చేయాలి. సోదరు, అది ఇప్పుడు చిన్న చిన్న ఏదో ఒక జరిగింది అనుకొని అలాగ ఉంచకూడదు, పెద్దగా నిన్ను ప్రశ్న చేస్తుంది. స్తోత్రం కలిగింది. అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు, దేవుడు ఎందుకు నన్ను ఇలాగ ప్రశ్న చేస్తున్నారని. అది తెలిసిన బిడ్డలకు మాత్రమే అర్థం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్యము, పేతురు గారు ఏమిచ్చిన ప్రయాణం చేసిన తర్వాత ఏమైంది? స్తోత్రం. ఒక పట్టణంలోకి సమీపించారు. అప్పుడు దాదాపు సమయము 12 గంటలు. అప్పుడు 12 గంటలు ఆయన ఏం చేశారు? ప్రార్థన చేయడానికి ఎక్కడ అంటే ఆయన అర్థమండి మేడ మీదకి ఎక్కారు. స్తోత్రం. స్తోత్రం. యేసునామములో కొందరు ఈ దినములు మేడ మీదకి ఎక్కినగా. స్తోత్రం. వంటగది ఇక్కడే ఎక్కడానికి కాదు నేను చెప్తుంది. నీ అందరూ వంటగదిలు ఎక్కిన వాడే, కానీ వంటగది నుండి స్తోత్ర కొందరు వంటగది నుండి ఈ రోజు యేసు నామములో ఎక్కడికి ఎక్కాలి? నీకోసం ఏదో ఒక మేడ సిద్ధపరిచి ఉన్నా. ఆ మేడ మీదకి ఎక్కన వరకు దేవుడు నీకు అప్పుడు మేడ మీదకి ఎక్కినప్పుడు ఏం జరిగిందమ్మా? అప్పుడు ఏమొచ్చింది? ఆకలి వచ్చినప్పుడు అందరు పడుకున్నారు, ఈయన పడకలేదు, ప్రార్థన చేసి. స్తోత్రం. అందరూ ఆకలి వచ్చినప్పుడు ఏమవుతుంది? పడుకున్నారు. నువ్వు పడుకున్నారు. ఇప్పుడు పీతరు ఏం చేశాను? స్తోత్రం కలిగిన అన్నీ చెప్పండి. ప్రార్థన చేసి ఉండగా అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా ఇంటివారు ఏం చేస్తున్నారు? స్తోత్రం. ప్రార్థన అయిన వాడికి ఇంటివారు ఏం చేయలేదు, ఇబ్బంది పడలేదు. కొందరు ఇంటివారు ఎప్పుడు ప్రార్థన చేయని వాడికి ఎప్పుడు ఏదో నేనేదో విస్తరించి నేను ఈ విషయంలోకి రాదు. చదవమ్మా. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు. సోదరుడు పరవశుడైనంటే ఆత్మలు ఏమైంది? పరవశుడయ్యి ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వంటి
నుండి ఒక మీరు చెప్పండి. నోని చెంగిరి పట్టి ఏమైందండి? ఒక దుప్పట్టి కిందకి దిగి వచ్చాడు. స్తోత్రం కలిగినగా. ప్రార్థన చేయని వాడికి దేవుడు ఏదో కనిపిస్తాడు. స్తోత్రం కలిగినగా. ప్రార్థన చెయ్యలేని వాడికి దేవుడు కనిపించదు. నీ ప్రార్థన గురుడు అయితే దేవుడు ఏదైనా నీకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఈ దినములు నీ ప్రార్థనకి వేడి కొన్ని సమయం ఏర్పరచండి. స్తోత్రం. కొన్ని మేడ ఎక్కండి తల్లి, మేడ ఎక్కండి తల్లి. దేవుడు ఏదో కనిపించడానికి రెడీ ఉంది. ఇప్పుడు వారికి నీ మేడ ఎక్కలేదు కాబట్టి నిన్ను దేవుడు ఏదో కనిపించలేదు. నేను ఎవరికి చెప్తున్నారో నాకు తెలియదు. స్తోత్రం కలిగింది కాక. మేడ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు పైన ఉన్నదే కనిపిస్తుంది. మేడ ఎక్కలేని వాడి కింద ఉన్నదే కనిపిస్తుంది. నేను ఎవరికి చెప్తున్నాను తెలియదు. స్తోత్రం కలిగింది కాక. నీ మేడ ఎక్కితే పైన ఉండేది నీకు కనిపిస్తుంది. మేడ ఎక్కలేదు అనుకో, భూమిలో ఉన్నది మాత్రం కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ పాత్ర లోపలలో ఏముందమ్మా? అందులో భూమి అంతటి సకల విధములైన చతుష్పాద జంతువులను, రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు లేచి చంపుకొని తిరుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఆమేన్. దేవుడు చెప్పండి, లేచి నీ ఏం చేయాలి? చంపుకొని తిన్నమని చెప్పినప్పుడు అయితే పేతురు వద్దు ప్రభువా. స్తోత్రం. తిన్నడా అని దేవుడు చెప్పినప్పుడు నీ ఏం చెప్పున్నది? వద్దు. స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. ఇది నిన్ను వధించి తిన్నమని చెప్పాడు. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ పేతురు గారి గురించి దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏంటి పాత్రము? పాత్ర లోపల ఉన్న జంతు అని చెప్పితే అప్పుడు వరకు దేవుడు పరిచర్య దేవుడు ఎవరి మధ్యలో జరిపించండి? యూదుల మధ్యలో. ఎవరి మధ్యలండి? వేరే అన్యుల మధ్యలకి దేవుడు ఏం చేయలేదు. దేవుడు పరిచర్య చెయ్యలేదు. అందుకని పీతరు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. నాయనా, ఈ జంతువుని చూశారు కదా, అన్ని మతస్థులు, అన్ని కులములు ఉన్నవాడు దేవునిలోనికి రావాలి అని దేవుడు చూపించాడు. స్తోత్రం. అప్పుడు పీతరు గారు నో లార్డ్. దేవుడికి ఏమని చెప్పారు? వద్దు ప్రభువా. అంటే ఈ నిశ్చిత్తమని చెప్పడానికి ఉండగా లేవ్యాకాండములు ఉందండి. లేవ్యాకాండం 11వ అధ్యాయము. ఒకసారి నేను మొత్తం చెప్పడానికి నాకు సమయం లేదండి. అది 1 నుండి 11వ అధ్యాయం 1 నుండి 8 వరకు మీరు చదివితే తిన్నవలసిన మృగం గురించి రాయబడింది. చాలమ్మా, నేను చెప్పుకున్నా వెళ్ళిపోతాను, లేకపోతే సమయం చాలదు నాకు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు 1 నుండి 8 వరకు ఏదో పశువులు తినాలి, ఏది తినకూడదని రాయబడి ఉంది. ఆమె చెప్పలేదు. 9 నుండి 11వ అధ్యాయం 9 నుండి 12 వరకు ఏ చేప తినాలి, ఏ చేప సోదరు. కొందరు పంది మాంసం తినరు, కొందరు ఏం చేస్తున్నారు? ఎందుకు తినలే? దేవుడు చెప్పారు తినలే. అక్కడ కొన్ని చేప కూడా ఏంటి తినకూడదు. ఒకసారి చదవమ్మా 9వ వచనం. 11:9. కొలుసులు ఉన్నదే తినాలి, తినొచ్చు. ఏది? అప్పుడు రేలు చేప తినొచ్చా? తినచ్చా? అది ఏం లేదు. మాంసం తింటారు. సావల చేప తినచ్చా? దానికి ఏం లేదు. అది అందరు కట్టుకోబోగబో తింటారు. అమ్మో, ఎంత సిద్ధాంతం రండి అయినా. స్తోత్రం కలిగిన కాక. బైబిల్ తెలియలతో ఒక ముక్క పట్టుకొని తిరుగుతున్నా కాబట్టి అలాగ చెప్పుకొని తిరుగుతుంటానండి. స్తోత్రం కలిగినగా. అప్పుడు తర్వాత చెప్పుతున్నారండి దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అంటే దేవుడు బిడ్డలారా ఇంకేమంటే 13 నుండి 19 వరకు ఏ పక్షి తినాలి ఏ పక్షి తినకూడదని స్తోత్రం. ఇంకా ఏమంటే 20 మొదలు 25 మొదలు 25 వరకు ఏమంటే ఏ భూమి మీద తిరిగిన ఆ పురుగులు ఏ పురుగు తిన్నారు ఏ పురుగు తినకూడదని స్తోత్రం. అవి ఇది మొత్తం ఎక్కడ ఉంది? ఈ దుప్పటిలో ఉంది. ఈ దుప్పటి ఉన్నా కాబట్టి ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పారు అందరు దేవుడి సంఘానికి రావాలి. కొందరు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే అందరు దేవుడి సన్నిధికి వస్తే అందరూ ఎవరు? అన్యులు. అందరూ దేవుడి సన్నిధి వస్తే ఎవరు? అన్ని కులములు వస్తే ఏ కులం మనము? సోదరు. నీకు మ్యారేజ్ చేసినప్పుడు స్తోత్రం పెరకలే కావాలి. మ్యారేజ్ సమయం వచ్చినప్పుడు కాపులే కావాలి. మ్యారేజ్ వచ్చినప్పుడు ఎవరు కావాలి? స్తోత్రం కలిగిన. హలో, అందరు ఉన్నారని వాళ్ళు నేను మాత్రం ఉండినట్టుగా అనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కొందరు చెప్తున్నారు దొరలే కావాలట. ఏమండి? అది కొండ దొరయా ఏ దొరయా నాకు స్తోత్రం కలిగిన. అందరు ఇక్కడ ఉన్నప్పుడు మెల్ల స్తోత్రం చెప్తే చాలు. యేసయ్యకి లేని పురుషత్వం నీకుంది. యేసయ్యకి లేని కుల పిచ్చి నీకుంది. స్తోత్రం. నీకు అర్థమైందా తల్లి? మత్తయి సువార్త 1 అధ్యాయము దేవునికి స్తోత్రం 3 నుండి కిందకి చదివితే 4 స్త్రీల గురించి అక్కడ రాయబడి ఉంది. ఎవరండి ఒక స్త్రీ? మొదటి స్త్రీ ఎవరండి? ఫస్ట్ స్త్రీ ఎవరు? తామారు ఎవరంటే మీకు తెలుసా? నేను ఈ వాక్యం మొత్తం చెప్తే మీరందరూ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను. తామారు గురించి స్తోత్రం. ఎవరండి? దేవునికి స్తోత్రం. తామారు ఎవరంటే మామయ్య వలన సంతానం కలిగిన స్తోత్రం. యేసయ్య ముద్దమ్మ స్తోత్ర. వంశావళి ముద్దమ్మ ఏం చేశారు? మామయ్య వలన మామయ్య వలన సంతానం కందిన వాడు స్తోత్ర. రెండవది ఎవరండి? రెండవది ఎవరు? చూడండి 3వ వాక్యం 4వ వాక్యం లేదు కదా, చదవండి మీరు. 1 తామారు 3వ వాక్యం నుండి అమ్మా. రెండవది వేరే ఎవరండి? రూతు ఎవరండి? అన్యులు. స్తోత్రం. 10 తరములు దేవుడి సన్నిధులకి రావడానికి అర్హత లేదు రూతు. సరే, ఇంకా ఇంకేమంటే రాహాబు మంచివారండి, వేశ్య. అమ్మా స్తోత్రం స్తోత్రం. ఇంకెవరండి? ఊరియా భార్య. ఊరియా బెత్షెబా రాయ ఉందా? ఊర్య భార్య అని రాయబడి పేరుందా? స్తోత్రం. హలో హలో. ఊర్య భార్య కొంచెం కూడా ఉంది, అది చదవలే. దావీదు దాని పేరుందండి. దావీదు నీకు బైబిల్ చదవడానికి తెలియదంటే 6వ వాక్యములు ఇషాయి దావీదు రాజును కన్యారు. దావీదు ఊర్య బైబిల్ చదవ నేర్చుకున్న తమ్ముడు స్తోత్రం కలిగింది కాక. దావీదు భార్య అని ఎందుకు చెప్పలే? డైవర్స్ చేసి కట్టిన వాడు డైవర్స్ చేశాడు కదా, డివైడ్స్ అయింది కదా, విడాకిచ్చి వేరే వారికి చెల్లి పెళ్లి చేస్తే నీ పేరు ఆడికి దేవుడు తెలియదు.
ఓ లార్డ్ ఉందా ఉందా? ఇది నీకు అర్థం అవ్వలేదు, వెలుగులే. అలా వాక్యములు దావీదు భార్య అని చెప్పలే, దావీదు ఊరి అయిన భార్య. అవి ఎవరి భార్య అని బైబిల్ రాయబడింది? ఆ తొలి పెళ్లి చేసిన వాడు పేరులే గుర్తింపు వచ్చింది. దేవుడు ఇక్కడ రాయబడింది. స్తోత్రం. ఎందుకు దావీదు పేరు అంటే దావీదు పేరు నీ పేరు రాయను, అది నీ భార్య కాదైనా కాబట్టి. పిల్లల కన్నా నీ భార్య కాదు, దేవుని దృష్టిలో విడాకు చేసి క్రైస్తవుడు కట్టుకో కట్టుకో కట్టుకో, కానీ నీ భార్య కాదు. దేవుని దృష్టిలో, దేవుడి దృష్టిలో, నీ దృష్టిలో నీకు, నీ కులంలో, నీ ఇంటి వారికి అందరికీ నీ దృష్టిలో భార్య ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో అతని భర్త భార్య. అదే చెప్తా చాలండి. కొందరు విడాకిచ్చి నేర చేయడానికి ప్రయత్నించినారు, చెయ్యండి. దేవుడి దృష్టిలో ఏమంటది? స్తోత్రం. మీరందరూ ఉన్నారా లేదా? నీ తప్పు చెప్పలే, వాక్యం చెప్పుతున్నారు తల్లి. దావీదు భార్య అని చెప్పకుండా ఊరియా భార్య అని దేవుడు చెప్పిన కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. ఇదే దేవుడు యేసయ్యకున్న కులం. నాది ఆడపిల్లలు, నాది సైజ్, నాది స్వభావం, నాది కేటగిరీల. ఇది మించింది ఏం కాదు కదా నీ జీవితం. ఏ జీవితం? పారంపర్యం. తతగారులుంటే కొంచెం నీ పారంపర్యం వెనక్కి వెళ్ళిపోయిన అనుకో, ఒక్కడు కూడా ఇక్కడ కూర్చోడానికి అర్హత లేదట. అంటే నోటి పాటలు కూడా నాది కూడా సహా మన పారంపర్యం, తాతగారు అమ్మగారు ముత్తాత అలాగే వెనక్కి ఆ తరములు వెనక్కి వెళ్తే నిన్ను చూడడానికి, నీ పేరు అనడానికి, ఈ చర్చి లోపల కూర్చోడానికి ఉన్న అర్హత లేదరా. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. స్తోత్రం కలిగింది కాక యేసయ్యలో వచ్చిన కాబట్టి అన్ని కోటి నీకుంది. ఎంతమందికి అర్థమవుతున్నారు? స్తోత్రం కలిగింది కాక. యేసయ్య రాలేకపోతే నాకు నీకేం లేదు, ఏ గుణం లేదు. యేసయ్యలో వచ్చిన కాబట్టి మనమందరి గుణమున్న వారిగా మారితే స్తోత్రం చెప్పండి గట్టిగా. కులపిచ్చి నేను కన్ను లేని కబూతరు, మన ప్రభు కాదు. సోదరు, ఇప్పుడు కూడా కొందరికి పిచ్చులు మారు మనసు పొంది బాప్టిజం పొంది కొందరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు కూడా తినడానికి ఏమవుతున్నారు? టీ తాగడానికి. అనుమానం కాదు, కొందరు ఇంటికి వెళ్ళి టీ తాగడానికి, ఆడిచ్చిన ఆహారం పుచ్చడానికి ఆడికి ఏమవుతున్నారు? ఆ కులము ఆడికి అట్టు యేసయ్య సమరయ స్త్రీలుంటి నీళ్లు తాగడానికి అంత మనసుతో కలిగిన ఆ దేవుడికి నమ్మిన నీకు ఆ మనసులతో లేకపోతే నీ ఎటువంటి వాడని నాకు తెలియదు. మారు మనసు పొందిన వాడందరూ దేవుడు బిడ్డలే. నాకు తెలిసి గట్టిగా ప్రైజ్ లో రాదన్న. కొందరు ఏం చెప్పారంటే ఆడికి మ్యారేజ్ చేస్తే నేనే ట్రైన్ ముందుకెళ్ళి చచ్చిపోరా. ఆ పాపకి అంత దమ్ము లేదు. స్తోత్రం కలిగింది. నీకున్న కులం ఏంట్రా? నీ కులం ఏంటి? నీ వెనకల స్థితి ఏంటి? స్తోత్రం కలిగిన గాక. మంచి దేవుడు బిడ్డలకు వెతకకుండా కుల పిచ్చి చూసుకొని వెతికి చూడు, చెయ్యండి. ఏది నిన్ను అడ్డుపరచదు, అది నీ ఇష్టం. నిన్ను నేను బలవంతంగా ఎవరికి చెయ్యను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యం ఎదిగిన వాడుంటే దేవుని ఫాలో చెయ్యండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యకి లేని
కులపించి కదా పారంపర్యం నీ చూస్తున్నా ఏసైకి లేదు. పారంపర్యము చూసినప్పుడు 4 ముద్దమ్మ వారు ఉన్నారు. 4 ఒకడు వేశ్య, ఇంకొకడు ఏమంటే వేరొకడు భార్య, ఇంకొకడు ఏమంటే అన్య దేశతులు 10 తరముల దేవుడు సన్నిధికి రావడానికి, ఇంకొకడంటే మామయ్య దగ్గరికి వెళ్ళి పడికినమ్మ స్తోత్రం కలిగింది కాక. ఆమె వాడి నుండి యేసయ్య పుట్టిన కాబట్టి దేవునికి ఇది పీతరికి దేవుడు నేర్పించారు. ఎవరైనా నీ వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. స్తోత్రం. ఇది చూసినప్పుడు పీతరు గారికి ఏమంటే వేదన కలిగింది. దేవా నేను తింటున్న దేవుడు చెప్పండి, ఇది తినడం గురించి కాదురా చెప్పన్నది, అన్యులు అందరి దేవుడి సన్నిధికి రావాలని. స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. అప్పుడు 3 సార్లు ఆ పాత్రం ఏమైంది? ఎందుకు ఈడు 3 సార్లు దేవునికి ఒప్పినవాడు ఆయన కాబట్టి. నేను ఆయనకి ఎరగలేదుగా, నీ 3 సార్లు చెప్పిన కాబట్టి అందుకని 3 సార్లు దేవుడు చూపించాడు. అలాగే 3 సార్లు చూపించినప్పుడు 3 ముక్కలు వచ్చి నిలబడుతున్నారు కిందకి. ఎవరికి? పీతరు గారికి పిలవడానికి. స్తోత్రం చెప్పండి. అక్కడ నుండి పీతరు గారికి పిలిచి స్తోత్రం చెప్పండి. పీతరు ఎక్కడికి వెళ్ళారండి? కోరుగొల్లోని గారి ఇంటికి వెళ్ళారు సువార్త ప్రకటించిన కోరు. ఇదే దర్శనము దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు రాయగడ సంఘం ఎదగలేదంటే, ఎందుకు రాయగడ సంఘ బిడ్డలు ఆత్మీయంగా ఆమె సంఘలోనికి విశ్వాసం రాలేదంటే నీ కులపించుండ కాబట్టి. స్తోత్రం కలిగింది. సహోదరికి సహోదరిగా చూడడానికి నీకు ఇష్టం లేదు కాబట్టి, ఆ కులపించి నీలో నేనున్నా కాబట్టి, అది చూసిన కాబట్టి చాలా మందిని దేవుడి సన్నిధికి రాలేకపోయిందండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఈ పగడిని నా చెప్పిన మాట ఏంటంటే, అటువంటి వారికి పరలోక తెర పడాలి. అలాగా పరలోక తెరవని అనుకో, చాలా మంది మారు మనసు పోతే రాయగడలే. నేను 90 గంటలు వచ్చినప్పుడు నేను తీసిన బోర్ల నుండి నీళ్ళు కూడా వేరే మనిషికి తీయలే. ఆడ వచ్చి కడిగి 3 సార్లు కడిగిన తర్వాత మాత్రం ఆడిన ఈ నీళ్ళు స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా. అది నాకంటే చిన్న జాతులు ఉన్నవారు కానీ నన్ను ఎలగజేసాడు. స్తోత్రం కలిగిన దాకా. దేవుడు విడలేరు. అప్పుడు కూడా మనసును కలవరపడకుండా, ఆమె వేదన పడకుండా వారి చక్కని సువార్త ప్రకటించిన తర్వాత వారి నాకు నీళ్లు కొట్టి ఇంటికి తీసుకొని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన చూపించేది నా పద్ధతి ఏంటి, నా ప్రణాళి ఏది అని కరెక్ట్గా చూపించిన కాబట్టి, వారి ఇంటి నుండి బోధన తినడానికి నన్ను వెళ్ళిన కాబట్టి వారు ఏడడానికి ప్రారంభించారు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమె దేవుడి సంఘము పెరగాలంటే, ఎదగాలంటే సంఘ బిడ్డలు ఉన్నవాడికి దర్శనం కలిగిన వాడు ఉండాలి. దర్శనం కలిగిన వాడు అందరి చోట్ల వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అందరికి దేవుడి బిడ్డలుగా చూడడానికి మనసు కలిగిన వాడు చర్చి లోపలికి రావాలి. చదవడానికి సమయం లేదు కాబట్టి ఎఫెసీ 2:14-15-17 వాక్యములు అంటే అక్కడికి వెళ్ళకుండా ఏమైందంటే తెలుసా? వారికి అక్క మధ్య గోడ నిలబడింది. అవును కదా, మధ్య గోడ కదా. ఆమె ఆ గోడ ఏమంటే ధర్మశాస్త్రమైన గోడ. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పుతున్నా? హలో స్తోత్రం చెప్పండి.
గట్టిగా తప్పలు కూడా యూదులు ప్రార్థన చేయనప్పుడు ఇలా ప్రార్థన చేశారు. యూదులు పరీక్షలు ప్రార్థన, దేవా నన్ను ఒక అన్య స్త్రీగా సృష్టించలేదు కాబట్టి రెండు, నన్ను ఒక కుక్కగా సృష్టించలేనందుకు స్తోత్రం. మూడు, దేవునికి స్తోత్రం. మూడవది ఆయన ప్రార్థన చేసినది ఏమనగంటే తెలుసా? దేవునికి స్తోత్రం. మర్చిపోయాడు. స్తోత్రం నేను జ్ఞాపం చేసి వస్తాను. దేవునికి స్తోత్రం. మొదటి నన్ను ఒక అన్యుడిగా సృష్టించలేదు కాబట్టి అవును చెప్పండి అమ్మా. అనగా ప్రార్థన చేయని వాడి నుండి అన్యుల నుండి ఏసై వచ్చిందండి. ఆ కులపతి చెప్పిన కాబట్టి అలా ఉంది కదా. సమరేశ్వరి అన్యులు కదా, అన్నిటి నుండి నీళ్ళు తాగారు కదా. ఈ ప్రార్థన చేసిన వాడు అన్ని నుండి స్తోత్రం కలిగింది కదా. రెండవది ఏమిటి? నన్ను కుక్కగా సెట్టించింది కాబట్టి స్తోత్రం. అవును కదా, అది ఆ స్త్రీ చెప్పారు కదా, దేవుడా ఆ కుక్క పిల్లల చేతలుండి ఎంతమందికి అర్థమైందంటే ఏది ఎంబసైజ్ చేసి చెప్పుతున్నారో అదిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తుంది. స్తోత్రం కలిగింది గాక. హలో, దేవుడికి స్తోత్రం కలిగింది గాక. అలే చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చింది అంటే ఇది దేవుడు ఏం చేశారు? ఇరిపేది ఏదో ఆ మధ్య గోడ, ధర్మశాస్త్రమైన మధ్య గోడ యేసయ్య శిలువ మరణం వలన అది ఇరిపినప్పుడు అందరూ ఒక్క శరీరం స్తోత్రం చెప్పారు. అందరు ఇప్పుడు ఏమైందండి? మొదటి కొరింథీయులు 12:13. మొదటి కొరింథీ పత్రిక 12:13. యూదులనైనను గ్రీసు అన్యులనైనను దాసుడైనను స్వతంత్రమైనను మనమందరూ ఒక్క శరీరం, వన్ బాడీ. దగ్గర కూర్చున్న వాడికి చేయించి చెప్పండి మన ఒక్క శరీరం అని. ఎవరు చెప్పలేదండి? హలో, దగ్గర కూర్చున్న వాడికి చేయించి చెప్పు నేను ఒక్క శరీరం అని. స్తోత్రం కలిగిన గాక. మనమందరూ ఒక్క శరీరమే. అలాగైతే మన మక్కలు, అలాగైతే మన అందరూ ఒక్క శరీరం అయితే ఒక్క ఇంటి వారే. చెప్పండి, మనమందరూ ఒక్క శరీరమే, ఒక్క ఇంటి వారే. ఎక్కడికి నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందండి. ఈ మేకలు కాక ఇంకా నాకు మేక ఉంది దేవుడు చెప్పారు. అవునా? యోహాను సువార్త 10:16 ఒకసారి చదవండి. నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదివించి వినిపించండి నీకు అర్థం అవ్వడానికి. స్తోత్రం. 10:16. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి వేరే గొర్రెలను నాకు ఈ దొట్టిలు కానీ వేరే గొర్రెలు నాకున్నారట. సోదరుని యూదులు మాత్రం కాదురా, వేరే ఉందా నాకు. స్తోత్రం కలిగినగా చెప్పాలి గట్టిగా. ఆమె ఈ రోజు యేసు నామములో ప్రతి ఆరాధనలో ఏదైనా స్వభావం మారాలి. ప్రతి ఆరాధనలో, ప్రతి వాక్య పరిధిలో, ప్రతి ఉపవాస ప్రార్థనలు ఏమావాలి? కప్ప తెలుసా? కప్ప తెలుసు. కప్ప అండి అది ఎలా? అది పుట్టినప్పుడు ఎలా ఉంది? చేపలాగా ఉంటది. ఏముంది వెనకలు? పెద్దది అయినప్పుడు ఒక మాయమైపోద్ది. ఒక్కొక్క మీటింగ్ పక్క కొంచెం మారండి. చేప నుండి కాపావాలి. ఒక్కొక్క మీటింగ్ ଗୋଟେ ମିଟିଂରେ କ'ଣ ହବାର ଅଛି? ବ୍ୟାଙ୍କ ଛୋଟ ଥିଲେ ତାଙ୍କର ଲାଞ୍ଚ ଥିବ,
చేయించి బుల్లి కొసి తీసేయడం లాంటి పొలదికో గుడియా బెంగ అయ్యో బంద్ ఒక్కొక్క ప్రార్థన నెలగా జరుగుతుంది. ఆమేన్ ఆమేన్ ఒక్కసారి రాదండి. ఎంతమందికి అర్థం అవుతుంది? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పగలుగుతున్నానండి, పేతురు గారికి దర్శనం చూపించే ఎందుకంటే తెలుసా, అన్యులు దేవుడు సంఘం లోపలికి వస్తున్నారు. ఇక్కడ ఈ దుప్పటి చూసాడు. యోగన గారు చేప పట్టుకున్నప్పుడు 153 చేప ఎక్కడ ఉంది? సముద్రములో 153 విధములున్న చేప. అదన్ని చేపలు ఎక్కడ ఉంది అనగా ఇస్తే వల అని అక్కడ చెప్పినది సువార్త అండి. సువార్త అయిన వలలో లోనికి వచ్చిన వాడు అన్ని సైజులున్న కాపులు రావాలి, దొరలు రావాలి, తెల్లలు రావాలి, ఇంకా ఆదివాసి రావాలి, వందవాసి రావాలి, మనుషవాసి రావాలి, అన్ని వాసి రావాలి. గట్టిగా సోకరం చెప్పండి. అందరూ ఉన్నదే ఈ దుప్పటి. అన్ని జంతువు ఉన్నదే ఈ దుప్పటి. ఇది కింద ఉన్నది కాదు, పైన వచ్చిన దుప్పటి. సోకరం చెప్పాలి గట్టిగా. సోకరం. అందుకని ఈ రోజు మీటింగ్ వచ్చిన వాడు చెప్పండి, దేవా నా స్వభావం రోజు ఏమవ్వాలి అని చెప్పండి. ఇప్పుడు మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి విస్తరించి అక్కడ నిలబడదని చెప్పడానికి ఉందంటే మీకు నొప్పి కలుగుతున్నారు అనుకొని వదిలిస్తారు. స్తోత్రం కలుగుతుంది. ఒక వారం మొత్తం మిమ్మల్ని అందరూ ఒక వారం రోజులే నాకు తిరుగుతున్నారు. అప్పుడు నిన్ను వేదన పరిచి పంపించకుండా నేను ఏం చేశారు, బాగా చేసి పంపించడం మధ్య. స్తోత్రం. 6వ పరలోక తెరవబడింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1 నుండి 2 వరకు చదవలేదు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు పరలోకమందు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరము మూలధారి వలె నాతో మాట్లాడగా వింటివి. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. సోదర, ఇదెందుకంటే తెలుసా, ఆమె సంఘం కొరకు దేవుడు ఆకాశం తెరవబోతున్నారు. సోదర కలిగినగా చెప్పాలి. ఆమె దేవుడు బిడ్డల కోసం మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా దీవించిన దేవుడు వీళ్ళకి తీసుకోవడానికి పరలోక దేవుడు ఏం చెయ్యబోతున్నారు, తెరవబోతున్నారు. ఆమె చెప్పాలి గట్టిగా. చెప్పండి ఒక్క మాట గురించి చెప్పండి. యోహన్న గారి డొమైషన్ ఏం చేశారు? తంగర దేశం తన రాజ్యములున్న తాళపు మూసారు. అను డొమైషన్ రాజుడు తంగర రాజ్యములున్న తన రాజ్యములున్న తాళపు ఏం చేశారు? మూసి ఎక్కడికి పంపించారు? పద్మో ఆ దీపములకి పంపించారు. స్తోత్రం. ఇంకది మన రాజ్యములకి ఏం చేయకూడదు, రాకూడదని చెప్పి ఏం చేశారు? మూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? పరలోక తెరవబడింది. మనిషిని తాళపు మూస్తని భయపడకూడదు. దేవుడు నీ కోసం తెరవబోతున్నారు. దేవుడికి మనిషిని ఆపిస్తాం, దేవుడు తెరుస్తాం. మనిషిని మూస్తాం, దేవుడు తెరుస్తాడు. చాలా సంవత్సరం ముందుకు ఒక విశ్వాసం ఏంటంటే 3 సంవత్సరం వరకు నాకు దశమాలు ఇవ్వలే. 3 సంవత్సరం వరకు అడు ఉద్యోగస్తుడు, అడు ఉద్యోగం చేయని వాడు. భార్య భర్తలకు ఉద్యోగం అప్పుడు దాదాపు 30,000 జీతం దొరికిన వాడు నాకు ఒక 3 సంవత్సరం వరకు ఏం చేయలే. నేను అడగలే. నన్ను పంపించిన వాడు ఆడ దేవుడు పంపించాడు. స్వాతంత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేము, సమరియా, యెరూషలేము, ఇంకా ఉందండి. లాస్ట్ బూదిగంధం. నేను ఇప్పుడు అపోస్తుల కార్యము 1:8 శక్తి
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందమ్మా? శక్తి పొందుతుంది. మీరు యెరూషలేములోను ఒకటి యూదయ సమరయ దేశం ఎంతటను బోధిగంతముల వరకును సాక్షుల యందురని వారితో చెప్పాను. సోదరం, పరిశుద్ధం ఎందుకు ఇచ్చారు? అన్ని వర్షాలు ఆరాధించడానికి. సాక్షులు అవ్వడానికి. ఎక్కడ? చర్చిలా? లేదు, మీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభించి నీ మీదకి ఆత్మ వస్తే నీ బయటికి వస్తుంది. నీ అందుకని ఆత్మ రాలేదు, అందుకని ఇప్పుడు వచ్చిన వాడు కూడా రాలేదు. ఒదిగే ఆత్మ అది. ఇంటికాడ ఒదిగిపోయిన హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆత్మ వచ్చినప్పుడు నీ ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ వరకు అంటే కొందరు కేరళ వరకు, కొందరు ఎక్కడికి వెళ్ళరు. డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరం మనకి అందరూ కలిసి ఎక్కడ ఏదైనా దేశానికి వెళ్తాం. ఏది? స్వార్థ చెప్పడానికి. స్తోత్రం. 5 దర్శనం రావాలి కదా నీ లోపల. నేను చెప్పిన నీకు అర్థమైంది. రాజీవ్ గాంధీకి చంపారు. సాక్ష్యం చెప్పడం నేను స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పుకొని ఎవరైనా వచ్చారా? వచ్చిందా? ఎవరికి నేను చెప్తున్నా వచ్చారా? రాలే. ఒరిస్సాలో సమస్యలు జరిగింది. ఎవరైనా వచ్చి చెప్పారా? నేను సొంతకు వచ్చి స్తోత్రం స్తోత్రం. ఎంతెంత మనుషులు చచ్చిపోయారు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వచ్చి సొంతంగా సాక్ష్యం చెప్తానని చెప్పుకొని వచ్చి చెప్పారా? యేసయ్య గురించి ఇప్పుడు చెప్తున్నారు. హతసాక్షిగా మరించిన యేసయ్య గురించి ఎవరు వెలవందగా చెప్పకుండా, ఎవరిగా వెలవందగా మాట్లాడకుండా స్వయంగా చెప్పది నేనంతా. ఈ రోజు అనగాంటి విద్యలు సంఘ బిడ్డలు మారిపోతే తప్పని బట్టి దేవునికి మహిమ పరుస్తున్నారు. అది సాక్షి గురించి సాక్ష్యం చెప్పడానికి స్వయంగా ఎవరు రాలేను. ఇప్పుడు యేసయ్య అద సాక్షి గురించి సాక్ష్యం చెప్పడానికి వేలాది వందలు బయటకు వచ్చినాయి. సోదరు చెప్పండి. యేసయ్య రెండో రాకడ అదే కట్టుకొని చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య రెండో రాకడ వరకు స్తోత్రం. పెరూసియా మొదటి పదమని గ్రీకులు పెరూసియా. యేసయ్య రాకడ, యేసయ్య దగ్గర. హలో, స్తోత్రం కలిగిన గాక. యేసయ్య ఎక్కడ ఉందండి? గుమ్మం దగ్గరే అని బైబిల్ రాయి. సరదించి వినిపించిన సమయం లేదు. యేసయ్య ఎక్కడ ఉందండి? దగ్గరే. ఈ సమీపములో ఉంది రాకడ. హలో, ఆ పూర దొరకడానికి సమయం అయింది. అది దగ్గరే. నీ ఇంటి దగ్గరే, నీ దగ్గర నిలబడుతున్నారు. ఏ పెరూసియా. చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండవది అపోకాలిప్స్. రెండవది అర్థం ఏమంటే అపోకాలిప్స్. అదేంటంటే తెలుసా? అది ప్రకటన గ్రంథము 1:1 చదవండి. ప్రకటన గ్రంథము 1:1. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతుల ద్వారా త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. స్తోత్రం కలిగిన గాక. అదే అర్థం. సూచించండి. ఏది దాచిపట్టినది బయటికి చూపించారంటే అపోకాలిప్స్ అనే పదానికి అర్థము ఏది దాచిపెట్టారో అది ఇంతవరకు యేసయ్య రాకడ దాచిపెట్టినది అది త్వరగా చూడడానికి రెడీగా ఉంది. దేవుడి సంఘం ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదండి. త్వరగా కొందరు చూచిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకొకటి అండి ఎపిఫానియా. ఇంకొక ప్రాంతం ఇదన్నీ రాసి ఉంచానమ్మా. ఎపిఫానియా ఇంగ్లీష్ చెప్పడానికి సమయం లేదు. ఎపిఫానియా అంటే ఆ పదానికి అర్థం అంటే నిన్ను వెలుగులోనికి తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. వెలుగులోనికి
లోకానికి తీసుకొని వచ్చి యేసయ్య రాకడ వెలుగు, మనకు వెలుగు, లోకానికి చీకటి. ఎంతమందికి అర్థమవుతున్నారు? మనకు వెలుగే, లోకానికి ఏమవుతుంది? చీకటి ఆగుతున్నారు. చప్పట్లు పడి దేవునికి మూడు పద్ధతులు, 4 రాప్చర్. రాప్చర్ అంటే దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోవడం. అంటే ఎత్తుకొని అంటే పచ్చిరాజా ఇలాగే పై నుండి కిందకి దిగి వచ్చినప్పుడు భూమిలున్న ఆమెకు కోడి పిల్లలకు చూసి ఆ కోడి పిల్లకి ఏం చేస్తున్నారు? తన కాలుతో ఏం చేస్తున్నారు? ఎత్తుకొని పోగినట్టుగా. అదో యేసయ్య రాకడ మమ్మల్ని ఎత్తుకొని పోతున్నారండి. స్తోత్రం కలుగునుగా. ఎవరికి నా చెప్పుతున్నారు నాకు తెలియదండి. ఈ భూమి మీద నివసించి, భూమి మీద ఇల్లు కట్టి, భూమి మీద ఆరాధించిన దేవుడి బిడ్డలకి ఏం చేస్తున్నారు? కొందరికి ఏం చేస్తారు? బలవంతంగా లాగుతారు. సూత్రం కలిగింది. యేసయ్య రెండో రాకడ ఎలాగో తెలుసా? నీకు బలవంతంగా లాగుతుంది. యేసయ్య వచ్చినప్పుడు మట్టి ఆశ విడిచిపోతే ఈ స్థలం నుంచి మరి యొక్క స్థలములకి నిన్ను తీసుకొని వెళ్ళిపోవడాలు. భూమి నుండి నిన్ను వేరొక స్థల పరలోకములకి దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుడు కనుక ఇక్కడ నేను వెళ్ళిపోతున్నా. 3 సౌండ్ వస్తుంది. 3 సౌండ్. మొదటి సౌండ్ దేవుని స్వరం. మొదటి దశలోనిగా 4, 15, 16, 17 3 వాక్యములు. స్తోత్రం. మొదటి స్వరము దేవుని స్వరం. అదెవరి కోసం అంటే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏం చేయాలి? లాజరే బయటికి రమ్మని పేరు పెట్టి పిలిచినట్టుగా చనిపోయిన దేవుని కుమార్తెకి దేవుడు ఏం చేసిన? పేరు పెట్టి నిన్ను పిలుస్తుంది. మరి స్తోత్రం చెప్పండి. పేరు పెట్టి దేవుడు ఎలా పిలుస్తుంది? క్రీస్తులో చనిపోయిన వారిని. ఏ పేరు? పాస్టర్ గారు పెట్టిన పేరు కాదు. బాప్తిసం పొందిన పాత్రకు ఒక పేరు పెట్టారు కదా. ఆ రోజు తప్ప మీరు ఎప్పుడు తెలవడండి. దొంగ పేరు. పేరు పెట్టారు. ఆ రోజే పిలువబడుతున్నాం. మళ్ళీ అది కాదు. నీ అమ్మా నాన్న ఏది పేరు పెట్టారో ఆ పేరు పెట్టి లాజరుకి అమ్మా నాన్న పెట్టిన పేరుతో అలా పిలిచారు. లాజరు బయటికి రమ్ము అని పిలిచినప్పుడు ఆ స్వరం అంటే వేరే లాజరు ఉంటుంది కదా. మారు మనసు పొందని వాడు ఉన్నారు కదా. వారు వింటారు. ఎందుకు? ఐస్కాంతం ఉంది. ఐస్కాంతం ఎలాగ పట్టుకొని తిరిగితే ఎవరు లాగుతుంది? వీడి సగలదు, కైని రాదు, కైని ప్యాకెట్లో తాగలదు. ఇంకేంటండి? సిగరెట్ తగలదు. ఏది తగులుతుంది? ఇనుము మాత్రం. అలాగే దేవుడు స్వరములు లాజరు అని పిలిచినప్పుడు లాజరు మాత్రమే ఉంటాడు. మానవులు మొదలు లాజరు దేవుడు బిడ్డలు మాత్రమే ఆ స్వరం వినబడతారు. కానీ వాక్యం చెప్పడానికి సమయం లేదు. దేవుడి బిడ్డలు మాత్రమే ఆ స్వరం వినబడడానికి రెడీ అవుతుందని. రెండవది స్వరం ప్రధాన దూత. ఎందుకంటే ప్రధాన దూతలు అంటే మోస శరీరములకి సాతాను ఏం చేశారు? తర్కించి వాదించారు. మోస శరీరములకి సాతాను ఏం చేశారు? వాదించారు. అప్పుడు ఈ భూమిలో చాలా మంది దేవుని బిడ్డలకు సమాధి చేశారు. భూమి ఇప్పుడు ఎవరిది? సాతాను. ఇప్పుడు సాతాను ఇది భూమి నాదే, ఈ భూమి నుండి ఈ బిడ్డ లెగడానికి అవకాశం లేదని చెప్పినప్పుడు సాతాను తోని తర్కించి వాదించడానికి ప్రధాన దూతని వస్తుంది. అదే చెప్పాలి గట్టిగా. మూడవది స్వరమని భూరాదు. అదెవరంటే బ్రతికిన దేవుడి విడుదలకు వచ్చారు. ఎవరి వరకు ఇప్పుడు వరకు చావలేదో అటువంటి వాడికి దేవుని భూరాతోని ఊదించినప్పుడు చచ్చిపోయిన వాడు బ్రతికిన వాడు ఒకే ముహూర్తం ఏమవుతాడు? లేపబడతారు. స్తోత్రం చెప్పండి. అలాగే చెప్పాలి. అలాగే లేపబడింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
అధ్యాయం 4-5 వాక్యములు చదవడానికి సమయం లేదు. 24 పెద్దల మధ్యలో 24 పెద్దలు స్తోత్రం. అదరి మధ్యలో దేవుడి సింహాసనం ఉంది. స్తోత్రం ఉంది కదా అవి చాలా వద్దు 24 సింహాసనం 24 సింహాసనం మధ్యలో దేవుడు ఆసనుడనై కూర్చున్నారు. స్తోత్రం. 24 పెద్దలు ఎవరంటే మన సంఘ బిడ్డలు కొరుకున్న రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధులు. స్తోత్రం. నాకు తెలియదు, మీకు తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి బిడ్డలకి ప్రతినిధిగా 24 వందలు ఎక్కడే పరలోకము లేచిపోయి స్తోత్రం. వారికి సింహాసనం దొరికింది, ఉంది కదా. వారి 24 సింహాసనం కూర్చున్నారు. వారికి కిరీటం ఉంది కదా కిరీటం ఉంది. వారికి తెల్లని మాత్రం ఉంది కదా. అనగా అయితే వారి దేవుడు పెట్టలాంటే నేను భయంకర స్పీడ్కి వెళ్ళిపోతున్న సమయం అయింది కనుక సోదరం కలిగిన ఆ 24 పెద్దలు అక్కడ కూర్చున్నప్పుడు యోహన్న గారు ఏడుస్తున్నా. యోహన్న గారు నేను ఏడకూడదురా. ఆమె ఎందుకు ఏడుస్తున్నారంటే ఆడి చేతిలో ఒక పుస్తకం ఉంది. లోపల బయట రాయబడిన పుస్తకం. ఈ పుస్తకం ముద్ర విప్పడానికి ఎవరు కనబడలేదు కాబట్టి యోహన్న గారు ఏడుచినప్పుడు ఆ పెద్దలు వచ్చి చెప్పరు, యోహన్న గారు నీ ఏడొద్దు. ఈ పుస్తకం ముద్ర విప్పడానికి శక్తి కలిగిన ఒక్కడున్నారు. యూదా గోత్రముల సమూహమైన గొర్రెపిల్లైన యేసయ్య. ఆ పుస్తకం ఏ పుస్తకం అండి? లోపలలో బయటలు రాయబడిన పుస్తకం పేరు ఈ భూమి అయిన పుస్తకం. స్తోత్రం. ఈ భూమికి విమోచన ఇవ్వడానికి ఎవరు లేదని యోహన్న గారు ఏడ్చినను యేసు ప్రభు ముందు ఆ భూమికి విమోచన ఇవ్వడానికి ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు 6వ పరలోకం తెరబోతుంది. దేనికంటే సంగమం చివరికి ప్రకటన గ్రంథం 19 అధ్యాయం త్వరగా 19 అధ్యాయంలో త్వరగా రండి. 19 అధ్యాయం ప్రకటన గ్రంథం 19, 11, 12 త్వరగా చదవ. పరలోకం తెరవబడింది. ఇదిగో దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యముల నామం ఆయన. చెప్పండి, దేవుడి వాక్యమైన నామం. ఒక స్తోత్రం చెప్పండి. ఏ నామం అండి? ఆ దేవుడి వాక్యం ఎవరండి? దేవుడి వాక్యం ఎవరండి? దేవుడి వాక్యం ఎవరండి? ఆది యందు వాక్యం ఉంది. వాక్యం మా యేసయ్య అండి. దేవుడికి స్తోత్రం. ఆ తెల్లని గుర్రం మీద కూర్చి వచ్చిన వారు ఎవరండి? చూడండి అమ్మా. యేసయ్యా. ఒక స్తోత్రం చెప్పండి. యేసయ్యా. ఒక స్తోత్రం చెప్పండి. యేసయ్య మాత్రం కాదు, యేసయ్య తోడుగా మనం కూడా తెల్లని గుర్రం మీద కూర్చి తెల్లని గుర్రం మీద కూర్చి పరలోకం ఉంటే భూమి మీదకి దిగుతున్నారు. అందుకనే ఈ పిల్లలందరూ ఆత్మలు ఇలాగే ఊగుతున్నారంటే ఆ గుర్రం మీద కూర్చున్నప్పుడు గుర్రం ఇలాగా వెళ్తున్నారు. అనగా ఊగుతున్న ఇక్కడ అభ్యాసం, అక్కడ తీయాలి. అర్థమయ్యలేదు. దేవునికి స్తోత్రం. నీ గుర్రములు ఎక్కలేదు కదా, నీ గుర్రములు ఎక్కడానికి సమయం అయ్యేదన్నా అని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సమయం లేదు త్వరగా వెళ్ళిపోతున్నారు. యేసు ఈ భూమి నుండి పైకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఏ కొండ నుండి పైకి వెళ్ళిపోయింది చెప్పండి వెంటనే. శిష్యులకు అందరికి ప్రత్యక్షమా ఇక్కడ భూమి నుండి పరలోకం ఎక్కిపోయారు కదా. అప్పుడు 2 దేవదూతలు నిలబడి చెప్పలేదు, ఆ గలీలా సంధానమాన్ని మీరు ఎందుకు పైకి చూసానపా అని వెళ్ళిపోయిన వాడు త్వరగా వస్తామని. నేను ఇప్పుడు చెప్పినది అపోస్తల కార్యము 1 అధ్యాయము 9, 10, 11 వాక్యం. ఎక్కడ ఒలువు కొండ పై నుండి యేసు ఏం చేశారు? ఆరోహణమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా మాట ఆమె కొలువు కొండ నుండి యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి ఆరోహణమైంది. సక్రియ
14:5 సక్రియ 14:5 మలాకి తర్వాత స్తోత్రం. సక్రియ 14:5 కొండల మధ్య కనబడు లోయ అజీరు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా కొండల మధ్య కనబడు లోయ అజీరు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు In that day his feet will stand on the Mount of Olives. Then the Lord. నేనంటే 5వ వాక్యం నాలుగు. 5వ వాక్యం చెప్పడానికి ఉన్న కారణం ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడింది సమస్త పరిశుద్ధులతోని ఆయన దిగి వస్తామని రాయబడింది. ఆయన పరిశుద్ధులు అందరూ వచ్చేది. అదే ఇంకా ఇది 4వ వాక్యం చదువు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఆమె చెప్పండి 7 కొండ నుండి ఆడ పైకి వెళ్ళారు. ఆ కొండలలోనికి ఆడ ఒంటరిగా రాదు, పరిశుద్ధులందరూ కలిసి. అందుకని అది చెప్పడానికి చదివేది స్తోత్రం కలిగినగా. పరిశుద్ధులందరూ కలిసి, దేవుడి బిడ్డలందరూ కలిసి, సంఘ బిడ్డలందరూ కలిసి ఎక్కడికి దిగి వస్తారమ్మా? అదే ఆ ఒలుగు కొండ పై మీదకి దిగి వచ్చినప్పుడు ఒలుగు కొండ ఏమవుతుంది? తూర్పు దిక్కు నుండి పడమట్టు వరకు ఏమైంది? ఆ కొండ ఏమవు బద్దలవు. బద్దలైన తర్వాత ఏమవుతుంది? పెద్ద కొండలు బద్దలైన తర్వాత ఏమైంది? పెద్ద లోయలు అవుతుంది. ఎందుకంటే లోయలన్నీ సిద్ధంగా ఉన్నారు. యేసయ్యకి విరోధంగా యుద్ధం చేయడానికి అందరూ అక్కడికి వస్తుంది. ఎవరు రూస్ నుండి రష్యా నుండి ఇంకెవరు వస్తుంది? దేవుడికి ఇండియా వరకు. సోదరం, ఇది ప్రకటన గ్రంథములు కాసే నాకు చెప్పినప్పుడే కొందరికి అర్థమవుతుంది. అయ్యో బైబిల్ గురించి ఇండియా పేరుంది, రష్యా గురించి పేరుంది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఇండియా పేరుంది, చైనా ఉంది, జపాన్ ఉంది. అందరు కలిసి యేసయ్యతో ఏమవుతున్నారండి? యుద్ధం చేయడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన నోటి నుండి ఏం వస్తుందండి? ఆయన నోటి నుండి ఖడ్గం బయటికి వస్తుంది. ఓ హల్లెలూయా. అందరికి ఏం చేశారు? దేవుడు నాశనం చేయిన తర్వాత దేవుడు రాజ్యభూమిని స్థాపించాడు. అప్పుడు మన ప్రార్థననే పరలోకమైన తండ్రి నీ రాజ్యం. ఆ ప్రార్థన అప్పుడు నెరవేర్చబోతున్నది. దేవుడి రాజ్యం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నారు? దేవుడి రాజ్యం ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా. కొలొస్సే పత్రిక 1:13. కొలొస్సే పత్రిక 1 ఇదని చదివి వినిపించిన సమయం లేదు. అందుకని కొలొస్సే పత్రిక 1:13 త్వరగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ కూర్చున్నారు? దేవుడు ఆత్మీయంగా దేవుని రాజ్యంలో కూర్చున్నారు. ఆత్మీయంగా ఇంకా కొన్ని దినముల తర్వాత ఏ రాజ్యంలోకి వస్తుంది? ఇది ఆత్మీయం. ఇది దేవుడి రాజ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? అత్యధికమైన ఎవరికి చెప్తాను స్కూల్ చదవను ఎక్కడ పోయిందో దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరూ ఆత్మీయ రాజ్యంలో కూర్చున్నారు. అప్పుడు మనం ఏమవుతున్నారు? ఆమె అత్యధిక రాజ్యంలో కూర్చోబడుతున్నారు. ఆ రాజ్యం ఎక్కడండి? ఈ భూమిలో ఎన్ని సంవత్సరం? 1000 సంవత్సరం. 1000 సంవత్సరం భూమి దేవుడు ఏం చేయబోతున్నారు? పరిపాలన చేసి. ఆదాము ఏదైనా తోటలు ఎన్ని రోజులు ఉండిపోయారు? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎన్ని రోజులు ఉన్నారు? హల్లెలూయా. ఆదాముని వయసు ఎంత? 963. ఆదాముని వయసు 930. ఆదాముని వయసు ఎంత? 930. 90 కీర్తనములు 3-4 వాక్యాలు 1000 సంవత్సరములు. ఒకసారి చదవండి. దైవ 1000 సంవత్సరములు నీ దృష్టికి నిన్నెట్టిన గతించిన ఒక దినం. అప్పుడు ఆదాము ఎన్ని రోజు ఏదైనా తోట నుండి? ఒక్క రోజు కూడా బతకలేదు. ఒక్క రోజులు ఉండలేని చోటలకి 1000 రోజు మనం ఎంతమందిలో ఉన్నారు? స్వాతంత్రం చివరి వాక్యాలు చదివి మాట ముగిస్తున్న సమయం లేదు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 1, 2, 3 త్వరగా. చేత పట్టుకొని ఆకాశం యొక్క తాళం
అతడు ఆది సర్పములు అనగా అపవాది సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని వారిని బంధించి అగాధములో పడవేసి సాతాను ఏమవుతుంది? చేయి పైకెత్తి చెప్పండి. ఈ 1000 సంవత్సరములు అగాధములు. యేసయ్య రాజ్యం శక్తి గల రాజ్యం, యేసయ్య రాజ్యం ప్రేమ గల రాజ్యం. అక్కడ ఖైదీ ఉండదు, అక్కడ సినిమా ఉండదు, అక్కడ సారాయం ఉండదు, అక్కడ ఏం లేదు. అక్కడ కానీ ఉండదు, ఫైవ్ లేదు, సోదరం పాన్బరాకు లేదు, గుడాకు లేదు, సుంట లేదు. అదే యేసయ్య రాజ్యం. సోదరం ఎందుకు లేదు? అది కాదు, ఇదన్నీ చెయ్యించిన వ్యక్తి ఎవరు? ఆయనే 1000 సంవత్సరం ఏమవుతుంది? బెదిరిస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండరు, ఇంటికి తాళం, ఇంటికి పోలీస్ స్టేషన్ తాళం లేని ఒక రాజ్యం ఉంది. ఇంటిలో స్థలం ఉంది. నెట్లో సర్చ్ చేసి వచ్చిన వారు నాకు చెప్పండి, అక్కడ ఏం లేదు, పోలీస్ స్టేషన్ లేదు, అక్కడ ఏం లేదు, ఇంటికి ఏం లేదు. అది అక్కడ జరిగిన కానీ యేసయ్య రాజ్యం వచ్చినప్పుడు ఏముండదు, తాళం ఉండరు. సోదరం అందరు ఎక్కడైనా పడుకోవచ్చు, ఏ ఆడపిల్లకి ఏ రాత్రి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎవరు నేను ముట్టడానికి ఉన్న శక్తిని దేవుడే చేశారు, బంధించరు కాబట్టి. హల్లెలూయా. మన రాజ్యం వస్తున్నారు నైనా. హల్లెలూయా. సాతాను బంధించి మనం పరలోక రాజ్యములు దేవుడి రాజ్యములు చేరు. ఆ రాజు ఈ భూమిలో 1000 సంవత్సరములు యేసయ్య ఈ భూమిలో ఏమవుతుందా? సోదరం వయసు అన్నా, చిన్న పిల్లల వయసు 100. ఎవరికి చెప్తానంటే సోదరం అప్పుడు సముద్రంలో మన ఫ్రెండ్ ఆ తోళ్ళు ఏం చేశారు, ఆడి మీద కూర్చి వెళ్ళొచ్చు, చింతపులికి ముట్టొచ్చు. ఆమె ఎవరికి ఎందుకు యేసయ్య రాజు మొత్తం యేసయ్య రాజులో వచ్చినప్పుడు ఇప్పుడు సమస్త జంతువులు ఉండి ఎవరైనా గొడవ చేశారా? నోహా ఓడలు చాలా సమస్త జంతువులు ఏదైనా గొడవ చేశారా? అడగండి, ఒక రాజ్యం రాము. అప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి ఏక చక్రవర్తిగా ఉండి పరిపాలన చేస్తాడు. ఆయన తోడుగా మనం కూడా సింహాసనంలో కూర్చి ఈ లోకంలో ఉన్న మనిషికి ఏమవుతున్నారు? ఇది తర్వాత ఏమవుతున్నారు? ఇంకొక యుద్ధం కూడా వరకు సాతాను 1000 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టిన తర్వాత సాతాను అందరు కలిసి యేసయ్య తోడుగా యుద్ధం మొదలుతున్నారు. యేసయ్య నోటి నుండి అగ్నితోని అందరికి ఏం చేస్తుంది? అందరికి నాశనం చేసిన తర్వాత పై నుండి ఏమవుతున్నారంటే కొత్త యెరూషలేము దిగి ఏంటండి? కొత్త యెరూషలేము లేదు, 10 సంగతి. అక్కడ ఏం లేదు, దుఃఖం లేదు, అక్కడ ఏం లేదు, మరణం లేదు. ఎవరు స్వతం చెప్పలేదు. అక్కడ మరణం లేదు, అక్కడ ఏమంటే లేదు, వెలుగు లేదు, అక్కడే వెలుగు, సూర్యుడు చంద్రుడు అక్కడ లేదు, ద్వారం లేదు, ఇల్లు ఉన్నారు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఇల్లు మొత్తం బంగారం మాత్రం రత్నములు 12 విధములున్న రత్నములు కట్టిన ఇల్లు. అందుకని మనకి బంగారం పిచ్చి లేదు, నీకు కాదు నాకు. మాలాంటి దేవుని బిడ్డలకి బంగారం పిచ్చి. హలో, బంగారం పిచ్చి కొందరికి ఉంది. అయ్యో సోదరం చెప్పు, సోదరం అందరికి బంగారం పిచ్చి అదే పిచ్చి. ఏ పిచ్చి అంటే బంగారం పిచ్చి. ఆ బంగారం పిచ్చి కదా, పిచ్చండి తెలుగు
పిచ్ పిచ్చు పిచ్చు కొట్టడానికి తారు తారు తారు. పిచ్ అంటే తారు. పరలోకములు తారండి బంగారం. పరలోకములు ఉన్న తారండి బంగారం. ఆ తారు ఇప్పుడు కూడా కొంచెం వేసుకొని తిరుగుతుంది. పాటలు పాడేస్తున్నారు, అనివాసి చెప్పేస్తున్నారు. పరలోకములు ఉన్న తారు తారు తారు. ఆ తారు మీదే మట్టిన మనుషుడు, మట్టితో తయారు చేసిన మనుషుడు బంగారం మీద నడిచి వెళ్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఎవరికి నాకు చెప్తున్నారు దేవుడికి స్తోత్రం. అందుకని బంగారం మీదే ఆశ లేదు. అందుకని దేవుడి ఆశ లేదు. మోసగారు చేస్తే బంగారంతో తయారు చేసిన దూడకి మొత్తం ఏం చేశారు, అది పొడి చేశారు, నీటిని కలిపి అందరికీ చేయవచ్చు. బంగారం ఇప్పుడు ఎక్కడ ఉంది, రేపు ఎక్కడే అవుతుంది. బయటది అది దొడ్డి. మనం మనం బైబిల్ చెప్తుంది బంగారం ఏమండి, మనము అది చెవిలి పట్టినప్పుడు వాసన రాలేదా, చెయ్యి ఉన్నప్పుడు ఆ వాసన రాలేదా? ఎన్ని వాసన వచ్చినా కానీ ఇది వదలదు దేవుడా. బంగారం కదా, ప్లాస్టిక్. ఏదైనా సోదరు సోదరం చెప్పలేదు. 2 సెకండ్ ఉంది, ఆపుతాను. దేవునికి సోదరం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మనం ఇంటిలో కొత్త యెరూషలేములో అక్కడ కూర్చోండి. కొత్త యెరూషలేము అంటే అది దేవుడు పిల్లి కుమార్తె కోసం సిద్ధపరిచి వచ్చిన ఇల్లు. సోదరం కలిగింది. ఆడపిల్ల ఆడపిల్లకి అందము, మగపిల్లకి ఆడపిల్లలకి అందము, మగపిల్లలకి ఆడపిల్లలకి. అందుకని ఎన్ని డెకరేషన్ చేస్తున్నారు దమ్ము. సోదర కలిగిన మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. పెయింట్ కొట్టడం, తల్లి కొట్టడం, ఏదైనా వర్షం పడలేకపోతే మంచిది. సోదరం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. సోదరం అంత చేసినా దేవునికి అలాగైతే దేవుడి సంఘ బిడ్డలారా, దేవుడి సంఘం ఎంత అందం కలిగిన దేవుడి బిడ్డలుగా ఉంటాం. గట్టిగా దేవుడికి సోదరం చెప్పాలి. చెప్పండి. వెళ్ళి ఎత్తికొద్ది కొత్త యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఇంకేటి ఆ యుగాలు తరతరములు యేసై తోడుగా ఉంటాం. 24 గంటలు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. దేవునికి ఆరాధన చేయడం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి సంఘ బాంధుగాన్ని సిద్ధపడండి. దేవుడి రాజ్యంలో మన కొరకు సిద్ధపరుస్తున్నారు. స్తోత్రం. అందుకని పరలోకం నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళిపోయిన తర్వాత మనము యేసయ్య తోడుగా ఈ భూమిలోకి దిగి వచ్చినప్పుడు పరలోకం నిలబడుతున్నారు. అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నారని తెలుసా? యేసయ్యకి విరోధంగా ఉండిన వాడికి ఆయన ఏం చేస్తున్నారంటే కాలుతో తొక్కుతుంది. వారి రక్తం యేసయ్య శరీరం మీదకి ఏమవుతుంది, పడుతుంది. స్తోత్రం హల్లెలూయా. అదండి చెప్పడానికి సమయం తీసుకోవాలి. అందుకని సంఘమా సిద్ధపడండి, ఎంతపడరానికి సిద్ధపడండి. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ దీవెనలు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.